కలిసి ఉంటే కలదు సుఖం. అవును కదా! ఎంత హ్యాపీగా ఉంటుందో. ఫ్యామిలీతో ఇలా సరదాగా మేమందరం కలిసి కూర్చొని తింటూ ఉంటాం ఊరొచ్చినప్పుడు. ఆ టైంలో చిన్న సంభాషణ ఏదో ఒక టాపిక్ నడుస్తూ ఉంటుంది. అలాంటి చిన్న చిన్న మెమోరీస్ని ఇలా క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాం వచ్చినప్పుడల్లా. కన్న తల్లి మధ్యలో నువ్వెందుకు మాట్లాడతావు? చెప్పు. ఇంటరప్ట్ అయిందని మళ్ళీ. గీతు బెండకాయ ఫ్రై బాగుందా? ఎవరు చేశారు చెప్పు? నేనే అత్త. ఎవరు చేశారు? అత్త. అన్నం తినేటప్పుడు టీవీ చూడకూడదు, ఫస్ట్ తిను. టీవీ ఆపేయండి ముందు. అన్నయ్య ఏంటన్నయ్య సైలెంట్ గా తింటున్నారు? ఏం సరైన తింటారంటే బాగానే ఉందంట. అదేదో మటన్ చికెన్ లా బాగానే ఉందంట. ఎందుకో చెప్పరా? బాగుందనేది నేను చేశా కదా, అందుకే అన్నయ్య నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నారు కదన్నయ్య. అసలు చేసినప్పుడు బాగా ఏంటి టీవీ చూసే అన్నం తినేటప్పుడు టీవీ చూసేటప్పుడు కాదు. అన్నం తినేటప్పుడు ఫోకస్ అంతా అన్నం మీదే ఉండాలి, టీవీ మీద కాదు. మా అత్త నాన్నలాగా నానిలాగా మనని మాట్లాడలేదు. అలా ఉండాలి తినేటప్పుడు. అదో మా రౌండ్ టేబుల్ చూసారా? ఇది డిన్నర్ టేబుల్ మాది. డైనింగ్ టేబుల్, సారీ డైనింగ్ టేబుల్, డిన్నర్ టేబుల్ మన మధ్యలో డైనింగ్ టేబుల్ ఇది. ఏంటి? డైనింగ్ టేబుల్, డిన్నర్ టేబుల్ కాదు. మర్చిపోయింది. నలుగురేం కింద ముగ్గురేం చైర్లు. సీనియర్ సిటిజన్స్ కాబట్టి స్పెషల్ సీట్. అనే మీరు ఎక్కడికి అన్నయ్య పెడతాం. ప్లేట్ ఇటు ఇవ్వండి. ఏంటిది? అన్నంలేనమ్మాయి చాలు. ఏమున్నాయి? స్పెషల్ అని చెప్పొద్దు. తర్వాత తింటావా? చింతసిగిరి పప్పు, బెండకాయ ఫ్రై, ఇంకేమన్నా కాకరకాయ, జున్ను బాల్ చెప్పలే. జున్ను బాలు. మా ఆయన అన్నం కావాలంటే కొద్దిగా జున్ను బాల్ తింటావా గీతో? ఎప్పుడైనా తిన్నావా? ఒకసారి ఓపెన్ చేయి, ఆ మూత ఓపెన్ చేయి. బెల్లంతో వేసాం జున్ను బాల్, అందుకే తినేటప్పుడు ఏంటి కొట్టుకునేది? తినండి కాంగా. ఊరు వచ్చినప్పుడు తప్పనిసరిగా మా మెనూలో జున్నుబాలు ఉండాల్సిందే. ఇలా తొలకలుగా ఉన్నవైతే అన్నంలో అయినా డైరెక్ట్ గా తినడం కూడా ఇష్టం. మళ్ళీ ఎక్కడికి ఆడు కూర్చోడానికి